హలో గుడ్ ఈవినింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఒక మంచి స్వీట్ షాప్లో దొరికిన దానికన్నా కూడా బాగుంటుంది, అంత మంచి స్వీట్ బర్ఫీ. ఈరోజు మనము పచ్చి కొబ్బరి, బాంబే రవ్వ, శనగపిండితో స్వీట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 1 కప్పు, ఇది ఒక కప్పు, 2 కప్స్ పచ్చి కొబ్బరి మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టేసినాను. ఇప్పుడే నెయ్యిగా పెట్టినండి. 1 మంత్కి ఇంత వస్తుంది నాకు నెయ్యి. 1 kg వస్తుంది. 1 మంత్కి 1 kg వస్తుంది. కడాయి పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో కొంచెం నెయ్యి, ఇప్పుడే కాచిన నెయ్యి. ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ, బాంబే రవ్వ బాగా మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ వేగిపోయింది, ఒక బౌల్లోకి తీస్తాను. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు శనగపిండి చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి ఎర్రగా. శనగపిండి కూడా వేగిపోయిందండి, ఒక బౌల్లోకి తీద్దాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసిన కాబట్టి దీంతో వేస్తున్నాను. దీంట్లో ఈ నూరు పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇది వేయించాలి. ఇదే పెద్ద టాస్క్, చాలా టైం తీసుకుంటుంది. పచ్చిది కదా, చాలా టైం తీసుకుంటుంది. కాళ్ళని గుంజుతాయి నిలబడి. ఇది కూడా వేగిపోయిందండి. 10 నిమిషాలు పట్టింది నాకు. సన్న మంట మీద తడంతా పోయేట్టు వేయించాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరి, శనగపిండి అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం. దీంతో 2 కప్పుల బెల్లం. ఈ కప్తో 1 కప్ వాటర్ పోయాలి. పాకం వచ్చేట్టు కలుపుకోవాలి, పాకం వచ్చేంత వరకు. ఇది కరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో మనము ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రుద్దుకోవాలి. ఇంత వచ్చిందండి నెయ్యి, ఇప్పుడు చేసిన నెయ్యి. ఇంత కిలో ఉంటుంది. ఇది వేడిగా ఉంది బాగా, అంతా రుద్దుకోవాలి. పాకం మసులుతుంది, ఒకసారి చూద్దాం. పాకం వచ్చిందేమో, ఇంకా రాలేదు, టైం పడుతుంది. వాటర్ ఎక్కువైనాయి. తక్కువ పోస్తేనేమో బెల్లం కరగదు, అందుకే కొంచెం ఎక్కువే పోయాలి. పాకం వచ్చిందండి. ఇది ఇట్లా తీగ పాకం రావాలి, లైట్గా, ఎక్కువ రావద్దు. కనిపిస్తుందా? ఇదిగోండి, ఇట్లా లైట్గా తీగ పాకం లైట్గా రావాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసేసుకోవాలి. తర్వాత సూజీ వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలపాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని పచ్చి కొబ్బరి, బాగా కలపాలండి ఇది మంచిగా. ఇప్పుడు ఇదంతా ఈ ప్లేట్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాయాలి. దీన్ని ఇప్పుడు ఈ స్వీట్ను పరుచుకోవాలి, పల్చగా పరుచుకోవాలి. ఇదంతా సమానంగా స్ప్రెడ్ చేసినానండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కాజు ప్రెస్ చేయాలి. ఇట్లా అంతా డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని ఒత్తుకోవాలి. కాలుతుంది బాగా, చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారింది. దీనికి నెయ్యి రాసి నెయ్యిలో ముంచి కట్ చేసుకోవాలి ఇట్లా వీటిని. మరీ గట్టిగా అయ్యాకైతే కట్ చేయరాదు, విరిగిపోతాయి. ఇప్పటికి ఇంకా కాలుతూనే ఉంది అని ఇంకొక హాఫ్ అన్ అవర్ చల్లారుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. కాలుతుంది ప్లేట్ బాగా, దగ్గరగా చూపిస్తా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఎంత బాగుంది. తింటే కూడా అంత బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది కోకోనట్, బాంబే రవ్వ, శనగపిండితో చేసిన కోకోనట్ బర్ఫీ. చాలా బాగుంటుంది, చేసుకోండి, తినండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.